అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అపార్థం. ఈ కథని రచించిన వారు రామ్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, స్వప్న ఆ రోజు తెల్లవారుజామునే లేచి గబగబా తన పనులు, ఇంటి పనులు చూసుకొని రెడీ అయింది. 10 గంటలకి ఫ్లైట్ క్యాచ్ చేయడానికి 7 గంటల నుండే క్యాబ్ బుక్ చేసి క్యాబ్ రాక కోసం హడావుడి పడుతుంది. మరి సిటీలో ఆ మాత్రం హడావుడి తప్పదుగా. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికి వెళుతుంది. ఆనందం, దుఃఖం, హడావుడి, ఆశ్చర్యం అన్నీ ఒకేసారి కలుగుతున్నాయి. మొత్తానికి ఆ ఊరి ట్రాఫిక్కి స్వప్న బుక్ చేసిన క్యాబ్ 7:45కి వచ్చింది. ఇక రెడీ చేసుకున్న సామానులతో చకచక వెళ్ళి క్యాబ్ ఎక్కి కూర్చుంది. కారులో అద్దం దగ్గర కూర్చొని ఆలోచిస్తోంది. గతంలోకి వెళ్ళింది. ఖమ్మం ఒక పెద్ద పాటి సిటీయే. అక్కడే పుట్టి పెరిగింది స్వప్న. చదువు కూడా అక్కడే పూర్తి చేసి ఎంబీఏ చదవటం కోసం హైదరాబాదు వచ్చేసింది. తల్లిదండ్రులకి తను అంత పెద్ద సిటీలో ఒంటరిగా హాస్టల్లో ఉండి చదువుకోవటం ఏమాత్రం ఇష్టం లేదు. ఆ ఎంబీఏ ఏదో ఇక్కడే చెయ్యొచ్చు కదా అని తండ్రి కేశవరావు గారి గొడవ. ఆయన్ని ఒప్పించడానికి 3 నెలల పాటు తిని తినక అలిగి మౌనంతో ఉండిపోయి ఎట్టకేలకు తల్లిదండ్రులను ఒప్పించి హైదరాబాదు వచ్చి ఒక పెద్ద పేరుగల కాలేజీలో ఎంబీఏలో చేరింది. 2.5 సంవత్సరాల పాటు బాగా చదువుకుంది. చూస్తుండగానే ఆమె చదువు అలా పూర్తయిపోయింది. మంచి ఉత్తీర్ణతతో పాటు మంచి కంపెనీలో ప్లేస్మెంట్ కూడా సాధించింది. మళ్ళీ ఇంట్లో గొడవలు మొదలు. 2.5 ఏళ్ల పాటు ఇంటికి దూరంగా హైదరాబాదు హాస్టల్లో ఉంటూ చదువుకుంది. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, చేసుకుంటూ అక్కడే ఉంటానంటుంది. పెళ్ళేడు వచ్చిన పిల్ల ఇంటికి దూరంగా ఇన్నేళ్లు ఉంటూ ఉద్యోగం కూడా చేస్తూ అక్కడే ఉండిపోతే ఇక పెళ్ళెప్పుడు చేసుకుంటుంది అంటూ తల్లిదండ్రుల బలవంతం మీద స్వప్న ఆ ఉద్యోగంలో చేరకుండానే ఖమ్మం వచ్చేసింది. 2 నెలలు పోయిన తర్వాత కేశవరావు గారు ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. చూపులు మాటలు అయ్యాక, ముహూర్తాలు అవి మాట్లాడుకున్నాక మగపెళ్లి వారు వెళ్ళిపోయిన 2 రోజులకి ఫోన్ చేసి చెప్పారు. తప్పుగా అనుకోకండి కేశవరావు గారు, మేము ఈ సంబంధాన్ని ఖాయం చేసుకోలేకపోతున్నాం. మీ అమ్మాయిలో లోపం ఏలేదు. చక్కటి అందం, వినయం, వివేకం. కానీ మా వాడికి తగిన జోడీగా మాకు అనిపించలేదు. మీకు మాకంటే మంచి సంబంధం రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం, క్షమించండి అని చెప్పి ఫోన్ పెట్టేశారు. కేశవరావు గారు ఆవేశంలో ఫోన్ విసిరికొట్టాడు. స్వప్న మనసులోనే బాధపడింది. ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రులు ఆడపిల్లలని చదివిస్తున్నారంటే, తన కాళ్ళపై తాను నుంచునేలా చేస్తున్నారంటే, ఉద్యోగ అవకాశాలు ఖాళీ దగ్గరే ఉన్నా మాన్పించి పెళ్లి చేసేద్దాం అని చూస్తున్నారంటే, అది కేవలం మెట్టినింట మొగుడి గౌరవాన్ని పెంచడం, దాన్ని నిలబెట్టడం కోసమేనా? ఇందులో సమానత్వం ఎక్కడుంది అనుకుంది. కేశవరావు గారు ఆ సంవత్సరంలో 4 సంబంధాలు తీసుకొచ్చారు. అవన్నీ వివిధ కారణాల వల్ల కుదరలేదు. అప్పటికి విసిగిపోయిన స్వప్న తేల్చి చెప్పేసింది, నేను ఇప్పటిదాకా మీ మాట విన్నాను. మీరు తీసుకొచ్చిన అన్ని పెళ్లి సంబంధాల్లోనూ గొర్రెలా తలదించుకొని కూర్చున్నాను. ఇక ఇప్పటికి ఇవి చాలు నాన్న. నాకు కూడా ఆత్మాభిమానం ఉంది నాన్న. ఇంత చదువుకున్నాను, ఇంత నాలెడ్జ్ ఉంది, మెరిట్లో పాస్ అయ్యాను, మంచి ఉద్యోగం సంపాదించాను. మీరు నా వెనక లేకపోతే ఇవేవి సాధించేదాన్ని కాను. కానీ మీరే వాటన్నిటినీ వదిలేయమని, నా కష్టానికి ఏ గుర్తింపు లేకుండా చేస్తుంటే బాధగా ఉంది. అసలు ఈ రకమైన సిస్టమాటిక్ పెళ్ళిళ్ళ మీద విసుగు పుట్టింది. అందుకే నేను మళ్ళీ ఉద్యోగానికి అప్లై చేశాను. ఢిల్లీలో ఉద్యోగం. నా ఫ్రెండ్ శరణ్య అక్కడే ఉంటుంది. మా ఇద్దరికి ఒకటే జాబ్, ఒకటే రూమ్, దానికి కారు కూడా ఉంది. రెంటు, ఖర్చులు అన్నీ షేర్ చేసుకుంటున్నాం. ఇక నా కాళ్ళ మీద నేను బ్రతకాలి అనుకుంటున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఇవాళ రాత్రికే హైదరాబాదు వెళుతున్నాను. రేపు రాత్రికి ఢిల్లీకి ఫ్లైట్.
అని చెప్పి ముగించింది. స్వప్న తల్లిదండ్రులు పద్మ, కేశవరావు ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయారు. స్వప్న బయలుదేరుతున్నప్పుడు కేశవరావు ఒక పెద్ద మాట అన్నారు. ఇప్పుడు నువ్వు వెళితే ఇంకెప్పుడు ఇంటికి రాకు. నీకు ఏ కష్టం వచ్చినా, ఉద్యోగం పోయినా నీ సమస్యలన్నీ నీవే. వాటిని నువ్వే పరిష్కరించుకోవాలి. మేమేమి నీకు సహాయం చెయ్యము. ఇక నీకు మాకు ఏ సంబంధం లేదు అని. పద్మగారు స్వప్న వెళ్ళాక రోజులు తరబడి ఏడుస్తూనే ఉన్నారు. స్వప్న ఢిల్లీకి వెళ్ళి పెద్ద ఉద్యోగంలో స్థిరపడింది. 7 ఏళ్ళు గడిచిపోయాయి. తను తన కాళ్లపై నుంచోగలిగింది. మంచి స్థాయిలో ఉన్నందుకు సంతోషం కన్నా 7 సంవత్సరాలు కుటుంబంతో మాట్లాడకుండా వారికి దూరంగా ఉన్నందుకు అనుక్షణం బాధపడుతూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత స్వప్నకి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. ఆయన గొంతు వినడంతోనే స్వప్న ఏడ్చేసింది. కేశవరావు గారు కూడా ఏడుస్తూ, నన్ను క్షమించగలవా తల్లి అని అడిగారు. అంత మాట అనొద్దు నాన్న, మీరే నన్ను క్షమించాలి. ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? ఇంకా నేను చేసిన పనికి ఇంకా ఏడుస్తుందా అంది. నేను బాగున్నానమ్మా. అమ్మకి ఈ మధ్య ఒంట్లో అంత బాగుండటం లేదు. ఒకసారి ఇంటికి వస్తావరా తల్లి? నిన్ను చూడాలని ఉందిరా. గతాన్ని మనసులో పెట్టుకోకు తల్లి. ఒక్కసారి ఇంటికి రారా. మీ అమ్మ నిన్ను చూస్తే సంతోషిస్తుంది. కొన్ని రోజులు ఇక్కడే ఉండి వెళుదువు గాని నా మాట కాదన్నకురా. కేశవరావు ఇలా అడుగుతుంటే స్వప్న ఇంకా ఏడ్చేసింది. తప్పకుండా వస్తాన్నానా. ఇదిగో రేపే బయలుదేరుతా. రేపు సాయంత్రంలోగా ఇంటికి వచ్చేస్తాంది. మేడం, ఎయిర్పోర్ట్ అని క్యాబ్ డ్రైవర్ పిలిచిన పిలుపుకి స్వప్న ఆలోచనలకు గండిపడింది. కారు దిగి ఎయిర్పోర్టులోకి చేరుకున్న స్వప్న ఫ్లైట్కి ఇంకా అరగంట టైం ఉందని తెలుసుకుని పొద్దున ఏమీ తినకపోవడంతో ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక పుస్తకం కొనుక్కొని వచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చుంది. ఇక్కడ ఒక చిత్రమైన సంఘటన జరిగింది. స్వప్న పక్కనే ఒక అతను కూర్చుని ఉన్నాడు. సూట్ వేసుకొని టక్ చేసుకొని ఒక బిజినెస్ మ్యాన్లా, జెంటిల్ మ్యాన్లా ఉన్నాడు. స్వప్న తన పుస్తకం చదువుతూ బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక బిస్కెట్ తింటుంది. పక్కనున్న వ్యక్తి కూడా మరీ చనువుగా ఒక బిస్కెట్ తీసుకున్నాడు. అనుకోని ఆ సంఘటనకు స్వప్న ఆశ్చర్యపోయింది. కొంచెం పక్కకి జరిగి కూర్చుంది. మళ్ళీ పుస్తకం చదువుతూ బిస్కెట్ తీసుకొని తింటుంది. పక్కన వ్యక్తి కూడా మళ్ళీ ఒక బిస్కెట్ తీసుకొని తిన్నాడు. చూస్తే చదువుకున్న వ్యక్తిలా డీసెంట్ పర్సన్లా ఉన్నాడు. ఇలా ఎవరో తెలియని వ్యక్తి దగ్గర నుంచి కక్కుర్తిగా బిస్కెట్ తీసుకుంటాడేంటి అని తిట్టుకుంది. ఇలా 2-3 సార్లు జరిగాక ప్యాకెట్లో ఒక బిస్కెట్ మిగిలింది. ఆ వ్యక్తి ఆ బిస్కెట్ని 2 ముక్కలు చేసి తను ఒకటి తీసుకున్నాడు. అబ్బో, మళ్ళీ షేరింగ్ కూడాను. అది కూడా నా బిస్కెట్ నాకే. మొహం చిట్లించి అతని వైపు కోపంగా చూస్తూ, మీకు అసలు సెన్స్ ఉందా చా అని తిట్టింది. అతనికి ఇంకా అర్థం కాలేదు. ఈలోపు ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి స్వప్న లగేజ్ అంతా తీసుకొని ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళిపోయింది. ఫ్లైట్ ఎక్కిన తర్వాత స్వప్న తన చిన్న లగేజ్ బ్యాగ్ను పైన పెట్టి ఇయర్ ఫోన్స్ తీసుకుందామని హ్యాండ్ బ్యాగ్ను ఓపెన్ చేసింది. అందులో తన ఎయిర్పోర్ట్లో కొన్న పుస్తకం, బిస్కెట్ ప్యాకెట్ ఉన్నాయి. ఆశ్చర్యపోయింది. మరి తను ఎయిర్పోర్ట్లో తిన్న బిస్కెట్ ప్యాకెట్, చదివిన పుస్తకం ఎవరివి? అంటే ఆ పుస్తకం, బిస్కెట్ ప్యాకెట్ ఆ అబ్బాయివే. నేను కొన్నవి బ్యాగ్లో పెట్టేసుకొని పరధ్యానంలో అతని బిస్కెట్ ప్యాకెట్ తినేస్తూ, అతని పుస్తకం చదివేస్తూ అతన్నే తిట్టేశానన్నమాట అనుకుంది. అతని పట్ల అలా ప్రవర్తించినందుకు పశ్చాత్తాపడుతూ, నాకు క్షమాపణ చెప్పే అవకాశం లేకుండా పోయిందే అని ఫ్లైట్ దిగేంతవరకు తాను చేసిన తప్పుని గుర్తు తెచ్చుకుని బాధపడుతూనే ఉంది. ఫ్లైట్ దిగంగానే ఒక క్యాబ్ బుక్ చేసుకుందామని వెళుతున్న స్వప్నకి వాళ్ళ నాన్నగారు, అమ్మగారు ఎదురుగా వస్తూ కనిపించారు. వారిని చూసిన వెంటనే లగేజ్ అన్నీ వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ నాన్నని వాటేసుకుని ఏడ్చేసింది. కేశవరావు గారు, పద్మగారు
7 సంవత్సరాల తర్వాత వచ్చిన కూతుర్ని చూసుకుని తనివితీరా ఏడ్చారు. తర్వాత వారి కారులోని ఇంటికి బయలుదేరి వెళ్ళారు. ఇంటికి వచ్చాక అక్కడున్న మార్పులు చేర్పులు చూసి స్వప్న ఆశ్చర్యపోయింది. స్వప్న ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు తనకిష్టమైన 2 చెట్లు, వేప, మామిడి చెట్లు నరికించేశారు. సన్నజాజి, విరజాజి లాంటి తీగలు కూడా పీకేయించారు. అక్కడక్కడ కొన్ని మల్లె మొక్కలు, గులాబీ మొక్కలు ఎండిపోయి దీనావస్థలో ఉన్నాయి. ఇల్లంతా ఒక రకమైన నైరాశ్యంతో నిండిపోయింది. ఇలా జరగటానికి అమ్మా నాన్నలు సంతోషంలో కోల్పోవడానికి తనే ఒక కారణం అనుకుంది స్వప్న. ఆ రోజు రాత్రి స్వప్నే స్వయంగా వంట చేసింది. అందరూ కలిసి సంతోషంగా భోజనం చేశాక వాళ్ళ అమ్మ నాన్నల ఒడిలో పడుకొని అంది, అమ్మ, నేను ఉద్యోగం మానేశాను. రేపే రిజైన్ లెటర్ మెయిల్ పెడతాను. ఇన్నాళ్ళు మీకు దూరంగా ఉండి నేను అనుకున్నట్టు ఉద్యోగం చేసిన మానసికంగా ఎంతో బాధపడ్డాను. నాకు నా భవిష్యత్తుకు సరిపడా సంపాదించుకున్నాను. ఇక మీదట ఇక్కడే ఉంటాను, మీతో పాటే ఉంటాను. ఇక్కడ పరిస్థితులన్నిటినీ ఇదివరకటిలా చక్కదిద్దుతాను అంది. స్వప్న ఆ మాట చెప్పగానే కాసేపు అంతా నిశ్శబ్దం. ఇద్దరూ ఏం మాట్లాడలేదు. స్వప్నకి వాళ్ళ మౌనం అర్థం కాక మళ్ళీ ఏమీ మాట్లాడలేదు. స్వప్న పడుకుంది. సడన్గా కేశవరావు గారు, పద్మగారు స్వప్నను హడావుడిగా గట్టిగా అరుస్తూ లేపారు. ఆ కంగారుకి ఏమైందా అని భయపడి లేచిన స్వప్న ఆశ్చర్యపోయింది. కేశవరావు గారు ఒక పెద్ద కేకును తీసుకొచ్చి స్వప్నకి పుట్టినరోజు పాట పాడి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటికి దూరంగా ఉండటంలో ఎన్నో విషయాలకు కూడా దూరమైన తన పుట్టినరోజును కూడా పట్టించుకోనంతగా మరచిపోయింది స్వప్న. ఆ పుట్టినరోజు సర్ప్రైజ్కు స్వప్న ఎంతో ఆనందించింది, ఆశ్చర్యపోయింది. కేశవరావు గారు అంతకు ముందు స్వప్న చెప్పిన మాటకు అప్పుడు సమాధానం చెప్పారు. నేనే అడుగుదామనుకున్నాను తల్లి, కానీ ఇంతలో నువ్వే చెప్పావు. ఇక మీదట నువ్వు ఇక్కడే ఉండాలి, అదే మా కోరిక అన్నారు. ఆ రోజు కేశవరావు గారు కొన్ని మొక్కలు స్వప్న పేరు మీదుగా నాటించారు, పంచిపెట్టారు. గుడిలో, ఆశ్రమంలో అన్నదానం చేయించారు. స్వప్న అనుకున్నట్లుగానే ఆ ఇంటికి చాలా మార్పులు చేసింది. 6 నెలలు తిరిగే లోపల ఆ ఇంటికి పూర్వ వైభవం వచ్చింది. ఈ విధంగా సంవత్సరం గడిచింది. ఒకరోజు పద్మగారు అన్నారు, స్వప్న, నువ్వు ఏమీ అనుకోనంటే నిన్ను ఒక మాట అడుగుతాను అంది. అదేంటమ్మా, అడుగు, దానికి నా పర్మిషన్ ఎందుకు అంది స్వప్న. ఎవరినైనా ప్రేమించావా అని అడిగారు పద్మగారు. స్వప్న, అలా ఇప్పటిదాకా జరగలేదమ్మా. చిన్నప్పుడు మిమ్మల్ని, కొంచెం పెద్దయ్యాక చదువుని, ఆ తర్వాత ఉద్యోగాన్ని, ఆ తర్వాత జీతాన్ని, ఇదిగో ఇప్పుడు మళ్ళీ మన కుటుంబాన్ని. ఇదే సరిపోయింది. ఇక వేరే వాటితో స్నేహం తప్ప ప్రేమ దాకా ఎప్పుడూ వెళ్ళలేదు అమ్మా అంది. మళ్ళీ అదే అంటున్నాను అని నువ్వు కోప్పడకపోతే ఒక మాట చెప్పనా? అదేంటమ్మా అలా పర్మిషన్ తీసుకుంటున్నావు? అడుగు, పర్లేదు అంది. నేను ఈ మాట చెప్పాక నువ్వు మళ్ళీ వెళ్ళిపోవుగా అంది. స్వప్న పద్మగారి ఉద్దేశం అర్థం చేసుకొని ఆవిడ పక్కకొచ్చి కూర్చుంటూ, నీకు తెలిసిన మంచి సంబంధాలు ఏమన్నా ఉన్నాయా అని అడిగింది. ఆ ప్రశ్నకు పద్మగారు ఆశ్చర్యపోతూ, నా మనసులో మాట నీకెలా తెలిసిందమ్మా అంది. నీ మనసులో మాట నాకు తెలియకుండా ఉంటుందా? ఇక మీ ఇష్టం ప్రకారమే సంబంధం చూడండి, పెళ్లి చేసుకుంటాను అంది స్వప్న. పక్కనే ధైర్యం చాలక దాక్కొని ఉన్న కేశవరావు గారు బయటికి వచ్చారు. అమ్మ, ఈ విషయాన్ని నీకెలా చెప్పాలా అని 1 సంవత్సరం నుండి మదన పడుతున్నాను. ఇవాళ మీ అమ్మ ధైర్యం చేసి అడిగేసింది. నువ్వు ఏమీ అనుకోనంటే నీకు ఒక విషయం చెప్తాను అన్నారు కేశవరావు గారు. అయ్యో నాన్న, మీరు కూడా పర్మిషన్లు అడుగుతారేంటి? చెప్పండి నాన్న అంది స్వప్న. నా చిన్నప్పటి స్నేహితుడు ప్రసాద్ కొన్ని సంవత్సరాల క్రితమే చదువు, ఉద్యోగరీత్యా ముంబై వెళ్ళిపోయాడు. వాళ్ళ అబ్బాయి ఆనంద్ మొన్నటి వరకు ఢిల్లీలోనే ఉద్యోగం చేశాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా
వారి తాతల నుండి వచ్చిన ఆస్తిగా ఉన్న ఇంటికి మారిపోయారు. ఖమ్మంలోనే ఉంటున్నారు. మంచి కుటుంబం. అబ్బాయి ఆనంద్ ఖమ్మంలోనే బిజినెస్ స్టార్ట్ చేశాడు. చాలా మంచి కుర్రవాడు. వినయం, విధేయత, తెలివితేటలు. నాకెందుకో నీకు తగిన జోడి అనిపించింది. ఆనంద్ తప్ప వాళ్ళ కుటుంబం అంతా నీ ఫోటో చూశారు. నువ్వు వాళ్ళకి బాగా నచ్చావు. ఒకసారి నువ్వు కూడా అతని ఫోటో చూసి నచ్చినట్లయితే. ఏం పర్లేదు నాన్న, మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి. నేను ఫోటో చూడటం ఇలాంటి కార్యక్రమాలు ఏం అక్కర్లేదు. నాకేం కావాలో మీకు బాగా తెలుసు. మంచి రోజు చూసి పెళ్లి చూపులు అరేంజ్ చేసేయండి అంది స్వప్న. కేశవరావు, పద్మగారు ఎంతో సంతోషించారు. వారం రోజుల్లో పెళ్లి చూపులు ఏర్పాట్లయ్యాయి. సంవత్సరం తర్వాత అప్పుడు మళ్ళీ చూసింది స్వప్న ఆ ఎయిర్పోర్ట్ అబ్బాయిని. అదేనండి, పెళ్లి కొడుకు ఆనందే, ఎయిర్పోర్ట్లో బిస్కెట్లు తిన్న వ్యక్తి. వెంటనే గట్టిగా క్షమాపణ చెప్పేసింది. ఆనంద్ కూడా స్వప్నని గుర్తుపట్టి గట్టిగా నవ్వేశాడు. వాళ్ళని విధి ఈ విధంగా కలిపినందుకు. నెల రోజుల్లో వాళ్ళ పెళ్ళి జరిగిపోయింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.